నూనె వినియోగం తదితరాలను ప్రోత్సహిస్తున్నాయి. పామాయిల్ను కొద్ది మోతాదుల్లోనూ పూర్తిగానో వాడుతూ తయారు చేసిన ఆహార పదార్థాలను కూడా చూసే ఉంటారు. ప్యాకేజ్డ్ ఫుడ్ తినేవాళ్ళు ఆ ప్యాకెట్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ని చదివితే అందులో పామాయిల్ పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది. అసలు ఈ పామాయిల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఇది భారతదేశంలోకి బయట నుంచి వచ్చిన పంట కనుక కొద్ది మందికి దీని గురించి తెలియకపోవచ్చు. అందుకే ఈ వీడియోలో పామాయిల్ తయారీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పామ్ తాటి చెట్ల జాతికి చెందిన పంట. ఎత్తుగా ఎదిగే చెట్ల నుంచి పామ్ గెలలను తెంచడానికి పొడవాటి కర్రలకు కత్తి కట్టి కోస్తారు. పామ్ చెట్లను, పామ్ గెలలను చూడండి, పండ్లను కూడా చూడండి. పామ్ పండును కోసి చూస్తే లోపల తెల్లని విత్తనం కనిపిస్తుంది. అదే పామ్ నట్. పామ్ పండు చుట్టూ ఉండే భాగాన్ని మెసోకార్బ్ అంటారు. చెట్టు నుంచి దింపిన గెలల కాండాన్ని అక్కడే కోసి తీసేసి గెలల్ని మాత్రం లోడ్ చేస్తారు. ఇప్పుడు నేల మీద పడిన గెలలను ట్రాక్టర్కు ఎత్తడానికి యంత్రాలను కూడా వినియోగిస్తున్నారు. వాటినే ఎస్కవేటర్స్ అంటారు. ఒక పామ్ చెట్టు నుంచి ఏడాదికి 16 నుంచి 20 కిలోల పామ్ పండ్లు కాస్తాయి. అలాగే ఒక పామ్ చెట్టు 25 నుంచి 30 ఏళ్ల దాకా దిగుబడినిస్తుంది. సాధారణంగా భారీ ట్రక్కులు పామ్ చెట్ల మధ్యలోకి రాలేవు కనుక చిన్న చిన్న ట్రాక్టర్లలోకి పామ్ గెలలను సేకరించి పెద్ద ట్రక్కుల్లో నింపి వాటిని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. అక్కడ ఆరు బయటనే వాటిని గుట్టలుగా పోస్తారు. ఆ పోగైన పామ్ గెలలను లోడర్ సాయంతో ఫ్యాక్టరీలోకి తీసుకువెళతారు. పెట్టేలాగా పైన మూత ఉండే కన్వేయర్ బాక్సుల ద్వారా ఫ్యాక్టరీ లోపలికి రవాణా చేస్తారు. ఇప్పుడు స్టెరిలైజేషన్ ప్రక్రియ మొదలవుతుంది. కన్వేయర్ బాక్సుల్లో లోపలికొచ్చిన పామ్ గెలలను స్టెరిలైజేషన్ ఛాంబర్లలో వేస్తారు. ఆ ఛాంబర్లలోకి అధిక పీడనం కలిగిన నీటిని, ఆవిరిని పంపించి గెలలను శుభ్రం చేస్తారు. ఛాంబర్ల ఉష్ణోగ్రత 140 నుంచి 150 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. పామ్ పండ్లలోని ఎంజైమ్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లను నశింపజేయడం కోసమే వాటిని స్టెరిలైజ్ చేస్తారు. ఆ పిమ్మట పామ్ పండ్లను డిస్ఇన్ఫెక్షన్గా చేయడం కోసం ఉడికిస్తారు. ఫలితంగా పండ్లను అంటుకుని ఉన్న సూక్ష్మజీవులు నశిస్తాయి. తర్వాత దశ ఎక్స్ట్రాక్టింగ్ ప్లాట్లో జరుగుతుంది. డిస్ఇన్ఫెక్షన్ చేయబడ్డ పామ్ గెలలను కన్వేయర్ బెల్ట్ ద్వారా ఎక్స్ట్రాక్టింగ్ ప్లామ్కు చేరవేస్తారు. అక్కడ అవి రొటేటర్లో వేయబడతాయి. అది గిర్రున తిరుగుతూ ఉండగా పండ్లపై తోలు, రెమ్మలు, ఆకులు వంటివి వేరైపోతాయి. అలా ఒక్కో పామ్ గెల పై తొక్కను తొలగించుకుని బయటకు వస్తుంది. ఆ వచ్చిన ఒక్కో గెలను డైజెస్టర్ యంత్రంలో వేస్తారు. డైజెస్టర్ యంత్రంలోని ఉష్ణోగ్రత ఆ గెలల్లోని నూనె పదార్థం మూలంగా వినియోగదారుడికి కలిగే అరుగుదల లోపాన్ని తొలగిస్తుంది. ఆ మీదట డైజెస్టర్ యంత్రం ఆ గెలలను సన్నగా తరుగుతూ ఉంటుంది. కాసేపటికి అది గుజ్జుగా మారుతుంది. అప్పుడు బయటకు తీసి ప్రెస్ మెషిన్లో పంపిస్తారు. ఈ ప్రెస్ మెషిన్లోనే నూనె వేరు చేయబడుతుంది. ప్రెస్ మెషిన్లో వేసి పామ్ పళ్ళ గుజ్జు నుంచి పీచును తొలగిస్తారు. మరోవైపు నూనె కూడా పంపించబడుతుంది. ఆ నూనెను రిసెప్షన్ ట్యాంకర్లోకి పంపిస్తారు. అక్కడది డైల్యూటెడ్ క్రూడ్ పామ్ ఆయిల్గా మారుతుంది. దాన్ని అంటే డైల్యూటెడ్ క్రూడ్ పామ్ ఆయిల్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. కొద్ది గంటల్లో ఆ ఆయిల్ గడ్డకట్టబడుతుంది. అచ్చం పెద్ద రాతి దిమ్మలాగా తయారవుతుంది. వాటిని క్లారిఫైడ్ యంత్రం వద్దకు చేరుస్తారు. గట్టిపడిన పామ్ ఆయిల్ దిమ్మలను అందులో వేస్తారు. ఆ యంత్రం వాటిని పామ్ ఆయిల్గా మార్చి ప్యూరిఫై ద్వారా శుద్ధి చేసి వెలుపలికి పంపిస్తారు. అలా వచ్చిన నూనెను సీసాల్లో నింపుతారు. క్లారిఫైడ్ యంత్రంలో మిగిలిపోయిన పామ్ పండ్ల పిప్పిని స్లడ్జ్ ట్యాంక్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి డికెండర్లోకి వెళ్లిన పామ్ పండ్ల పొడిని మెత్తగా చేసి సంచుల్లో నింపి మార్కెట్కు పంపిస్తారు. ఇదంతా బయోడీజిల్ తయారీకి పనికొస్తుంది. దీన్ని స్లడ్జ్ పామ్ ఆయిల్ బయోడీజిల్ SPOB అంటారు. స్లడ్జ్ పామ్ ఆయిల్ నుంచి ట్రాన్సర్టిఫికేషన్ పద్ధతిలో SPOB తయారవుతుంది. పామ్ చెట్ల నుంచి పామ్ ఆయిల్ తయారైన పామ్ ఆయిల్ వేస్ట్ నుంచి తయారు చేసే బయోడీజిల్ గురించి తెలిసింది కదా. పామ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయని పరిశోధనలో తేలింది. పామ్ ఆయిల్లోని విటమిన్ E మెదడు ఆరోగ్యానికి మంచిదట. అయితే ఇందులోని సాచురేటెడ్ ఫ్యాట్